మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున ఈ అనుదిన జీవం అనే కార్యక్రమమును నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపలో ప్రతి వారు కూడా క్షేమకరంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మరలా ఈ ఉదయ కాలము ఇటు రీతిగా ప్రభు సన్నిధిలో ప్రభుని స్తుతించుకునే భాగ్యము ప్రభు అయిన దేవుడు మనకు అనుగ్రహించినందుకు ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ దినము దేవుని వాక్యమును జ్ఞానం చేసుకుందాం. దేవుని వాక్యములో నుండి ఈ దినము దేవుని మాటలను మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు మనం చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణము అవుచున్నావు, బ్రతుకువు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీరు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు మనము అనేకమైన పర్యాయములు వింటూ వస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ మనం ఆలోచన చేసుకున్నట్లయితే ప్రవక్త అయిన యెషయా హిజ్కియా వద్దకు వచ్చి, నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో, నువ్వు మరణమవుచున్నావు, నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో అని ప్రభు తన సేవకుని ద్వారా తన కుమారుడికి సెలవిచ్చినప్పుడు, ఆ ఒక హిజ్కియా మహారాజు ఈ లోకమును చూడకుండా ఏంటి అనే వ్యర్థమైన ఆలోచనలు ఎంత మాత్రము రాణించుకోకుండా తన జీవితాన్ని స్థిరపరుచుకోవడానికి దేవుని వైపు చూచినట్లు ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఏంటి అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే, నీ ఇల్లు చక్కబెట్టుకో అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే, మన జీవితంలో ఎప్పుడు మరణం వస్తుందో మనకు తెలియదు. ఎలాగ మనము మరణానికి దగ్గర అవుతామో మనకు తెలియదు. ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఇక్కడ శారీర సంబంధమైన ఇంటిని గురించి ఇక్కడ ఆలోచన చేయట్లేదు. కానీ మనము కొంచెం లోతుగా ఆలోచన చేసినట్లయితే, ఒక విశ్వాసి, ఒక దేవుని ఎరిగిన బిడ్డ, లేదా ఈ మాటలు వెంటనే ప్రియ సహోదరి సహోదరుడా, నీవు మరణమునకు దగ్గరగా ఉంటున్నప్పుడు, నువ్వు మరణానికి చేరువవుతూ ఉన్నప్పుడు, నీ దినములు గతించిపోతూ ఉన్నప్పుడు, నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావా లేదా దూరంగా ఉన్నావా ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇక్కడ మన ఆత్మీయ జీవితాన్ని, బాధ్యతను ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచుకోవాలని ఈ ఒక వచనము మనకు తేటగా సెలవిస్తుంది. నీవు మరణమవుచున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇది కేవలం ఆస్తిపాస్తుల గురించి కాదు, దేవునితో మనకున్న సంబంధం మరియు మన పట్ల దేవుని చిత్తము నెరవేర్చడం అనేది జ్ఞాపకం చేసుకోవడానికి మాత్రమే అని గుర్తు తెచ్చుకోవాలి. ఇది నాన్న, నీ జీవితము జరుగుతూ ఉంది, నీ దినములు జరుగుతూ ఉన్నాయి. మరి దినాన నీవు దేవునికి దగ్గరగా జీవించగలుగుతూ ఉన్నావా? నీ ఆత్మ సంబంధమైన ఇంటిని నువ్వు చక్కపెట్టుకోగలుగుతున్నావా? నీ ఆత్మ సంబంధమైన ఆ ఒక ఇంటిని నువ్వు సిద్ధం చేసుకుని దేవుని యొక్క రాకడ కొరకు నువ్వు సిద్ధమవుచున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇక్కడ ఒక శ్రమ హిజ్కియాకు కలిగినప్పుడు మనుషుల మీద హిజ్కియా ఆధారపడవచ్చు. ఎందుకంటే అతను ఒక మహారాజు, అతని కింద దేశం ఉంది, అతని కింద అనేకమైన పనివారు ఉన్నారు. కానీ ఇక్కడ సేవకుడు చెప్పిన వెంటనే ఈ హిజ్కియా ఏమి చేయగలిగాడనంటే దేవుని వైపు చూచాడు. ఇది నువ్వు మనుషుల మాట వింటూ ఉన్నావా? దేవుని వైపు, దేవుని పాదముల చెంత వైపు నువ్వు తిరగగలుగుతున్నావా? ఒకసారి ఆలోచన చేయి. నీకు శ్రమ సంభవించినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు, అయ్యో నీకు అపాయము కలుగుచుందన్న ఆలోచన వచ్చినప్పుడు నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు ఒకసారి ఆలోచన చెయ్యి. ఇది అనేక మంది లోకం వైపు చూస్తూ ఉన్నారు, మనుషుల సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు.
కానీ ఇక్కడ ఈ భక్తుడు దేవునిని చూడగలిగాడు. సమస్యలు వచ్చినప్పుడు లోక సహాయం కోసం చూడకుండగా దేవుని వైపు తిరగాలి. ఎవరైతే శ్రమ సంభవించినప్పుడు ప్రభువా నేను నీ వైపే చూస్తూ ఉన్నానని మొట్టమొదటి స్థానము, మొట్టమొదటి యొక్క ఆలోచన దేవుడి వైపు ఉంటుందో వారు ఏమి కలిగి జీవించగలుగుతారనంటే వారి జీవితము, వారి పరిస్థితులు, వారి ఆలోచనలు దేవుడు చేదు నుండి ఆశీర్వాదంలోనికి మార్చగలిగిన వాడని మర్చిపోవద్దు. మనం చూసుకున్నట్లయితే రూతు యొక్క జీవితాన్ని కూడా మనము ఆలోచన చేసుకున్నట్లయితే, నయోమి జీవితాన్ని మనము ఆలోచన చేసుకున్నట్లయితే, వారి జీవితాలు, వారి పరిస్థితులు, వారి ఆలోచనలు చేదైన రీతిగా ఉంటున్నప్పటికీ కూడా ప్రభు వారి జీవితాన్ని మాధుర్యంగా మార్చివేశాడు. సహోదరి సహోదరుడా, ఇది నువ్వు చేదుకరమైన పరిస్థితులు గుండా నువ్వు వెళుచు ఉన్నావేమో, నీ స్థితిగతులన్నిటిని బట్టి నువ్వు బాధింపబడుతూ ఉన్నావేమో, నీ పరిస్థితులను బట్టి నువ్వెంతగానో దుఃఖిస్తూ ఉన్నావేమో, అయితే నా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవుని వైపు నువ్వు చూచినట్లయితే, నా వైపు చూచినట్లయితే, నువ్వు నన్ను ప్రార్థన చేసినట్లయితే, నువ్వు నా ఎడల విజ్ఞాపన చేసినట్లయితే నేను నీకు సహాయము చేస్తానని దేవుని వాక్యము స్పష్టంగా తెలియపరచబడుతుంది. హిజ్కియా తన ముఖమును గోడతో త్రిప్పుకున్నాడు. అంటే లోక సంబంధమైన వాటికి దూరంగా ఉండి కేవలము దేవునితో మాత్రమే ముఖాముఖిగా మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. ఇది నువ్వు దేవునితో ఏకముగా మాట్లాడగలిగిన అనుభవము నీకుందా నీ జీవితంలో? ఎవరి జీవితంలో అయితే, ఎవరి యొక్క జీవితంలో అయితే దేవునితో ఏకాంతముగా ప్రార్థన అనే సంబంధము కలిగి ఉంటారో, ఏకాంతముగా ప్రార్థనని సహవాసం కలిగి ఉంటారో, వారి జీవితములలో వారు ఏం కలుగుతుందనంటే వారి జీవితంలో సహాయము కలుగుతుంది. అది మనుషుల సహాయం కాదు కానీ అది దైవ సంబంధమైన సహాయం. ఇక్కడ హిజ్కియా మనకు నేర్పుచున్న పాఠం ఏంటంటే, శ్రమ నాకు సంభవించినప్పుడు అనేక లక్షలాది కోట్లాది మంది ప్రజలు నా ముందు ఉన్నా నేను చూడగలిగేది ఎవరనంటే నన్ను బలపరిచే దేవుడు, నా స్థితిగతులను బలపరిచే దేవుడు ఆయన దేవుని వైపు చూడాలని ఏకాంత ప్రార్థన మనకు నేర్పుచు ఉన్నాడని ఇక్కడ తేటగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. కన్నీళ్లతో కూడిన కంఠస్వరము, ఇక్కడ కన్నీటితో దేవునిని వేడుకుంటూ ఉన్నాడు. 5వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఆ ప్రార్థనకు ప్రభువు సమాధానమునిచ్చాడు. ఆ ప్రార్థనకు ప్రభువు హిజ్కియాకు సమాధానాన్ని అనుగ్రహించాడని మనం మర్చిపోవద్దు. దేవుడు మన హృదయము, వేదనను మరియు కన్నీళ్లను నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు. హిజ్కియా ఎంతో ఏడ్చుచు యెహోవాకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన ప్రార్థన హిజ్కియాకు దేవుడు జవాబిస్తూ ఉన్నాడు. 5వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితే నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇది నాన్న మనం దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు, ఆయన మనకు జవాబును కలగజేస్తాడు. మరి ఇదే నాన్న నీ ఆత్మ సంబంధమైన ఇల్లు ఏ రీతిగా నువ్వు కట్టుకోగలుగుచున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవాతి దేవుని సన్నిధిలో మనము చేసే ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు, ఆయన మనకు సహాయం చేస్తాడు. నువ్వు లోకం వైపు, మనుషుల వైపు కాదు కానీ దేవుని వైపు నువ్వు చూడాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఇది నాన్న దేవుని వైపు ఆనుకున్నట్లయితే ఆయన మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీ కృప కలిగిన, దయగలిగిన శ్రేష్టమైన నామమున నీ సన్నిధిలో మేము చేసిన ప్రార్థన నువ్వు ఆలకిస్తావని, సమాధానము మీరు అనుగ్రహిస్తారని మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఎవరైతే నీ వైపు చూస్తున్నారో వారి జీవితాలలో కార్యములను జరిగించి సహాయమును చూపి ప్రార్థించమని ప్రార్థిస్తుండగా కృప దయచేయండి. ఈ దినమంతా నీ కృప దేవునితో మమ్మల్ని ఇంటి నడిపించి సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని మహాకృప ఈ దినమంతా మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.